ఎవరో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాంతం తీసుకెళ్లి అగాధంలోకి తోసేసింది. మరో ఏడాదిలో దస్తగిరిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం, దస్తగిరి ఏదైనా సాధించాడా, హారతలు పడుతున్నాం అంటూ వైసీపీ కార్యకర్తలైన 2 మహిళలు కుల్సుం పర్వీన్లు తీవ్రస్థాయిలో బెదిరించారు. వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసులో అప్రూవర్గమైన దస్తగిరి భార్య షబానా వెల్లడించారు. ఈ 2 మహిళలు తన మీద దాడి చేసినట్టు చెప్పారు. ఆదివారం రాత్రి పులివెందులో మీడియాతో మాట్లాడారు. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో పులివెందుల ఆసుపత్రిలో చికిత్స చేయించినట్టు చెప్పారు. అనంతరం శనివారం రాత్రి తొండూరు మండలంలోని మల్లెల గ్రామానికి తీసుకెళ్లామన్నారు. అక్కడ తన బంధువుల ఇంటి వద్దకు పలకరించేందుకు వెళ్తే కుల్సుం పర్వీన్లు తన బంధువుల మీద ఇంట్లో చొరబడి తన మీద దాడి చేశారని తెలిపారు. దాడి చేస్తున్న సమయంలో ఆ మహిళలు ఎవరికో ఫోన్ చేసి తనను తిడుతున్న తీరు వారికి వినిపించారన్నారు. దస్తగిరిని సంవత్సరంలో ముక్కలు మొలకగా నరికేస్తాం, మాజీ సీఎం జగన్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మల్లెల వైసీపీ నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి మీ అంతు చూస్తారని బెదిరించారు అని షబానా చెప్పారు. ఇంతలో దస్తగిరి అక్కడికి రావడంతో ఆయన కూడా తిరుగుతూ సవాల్ విసిరారన్నారు. దస్తగిరి దగ్గర ఉన్న గన్మెన్లు ఇలా గొడవలు పడితే సమస్య అవుతుందని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేద్దామని చెప్పడంతో అక్కడి నుంచి తొండూరు పోలీస్ స్టేషన్కి వచ్చామన్నారు. ఎస్ఐ చిన్న పెద్దకి జరిగిన విషయాన్ని వివరించినప్పుడు ఆడవాళ్ళు గొడవ పడినప్పుడు సర్దుపోవాలి కానీ ఇలా గొడవలు పెద్దవి చేసుకోవడం ఎందుకని చెప్పారన్నారు. దస్తగిరిని చంపేస్తామంటున్నా కూడా మీరు పట్టించుకోరని ఎస్ఐని ప్రశ్నించినట్టు తెలిపారు. ఇక్కడ న్యాయం జరగదని భావించి పులివెందులు రూరల్ సర్కిల్ కార్యాలయానికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామన్నారు. శనివారం సాయంత్రం కంప్లైంట్ ఇచ్చిన ఆదివారం సాయంత్రం వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని షబానా ఆరోపించారు. ఇప్పటికే 6 చంపేశామని, దస్తగిరిని కూడా చంపేస్తానని మహిళ బెదిరించారు. కన్నీటి పర్యవంతమయ్యారు. వైసీపీ వాళ్ళ కక్ష సాధింపులు ఉంటే నన్ను నా భర్తను చంపుతారేమో కానీ నా పిల్లల జోలికి వస్తే మాత్రం పరిస్థితి వేరేగా ఉంటుంది. ఇప్పటికే 6 సాక్షులు చనిపోయిన కేసు బతికే ఉంది, విచారణ సాగుతుంది, ఏదో ఒక రోజు ఈ కేసులో న్యాయం గెలవడం తథ్యం అని షబానా అన్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటి, పోలీసులు ఇప్పుడున్న పోలీసులే, ఇది తెలుగుదేశం అనుకూల పోలీసులే. ఆ మాట ఎందుకు చెప్పారు, ఆయనకి విషయం తెలుసు. ఆడాళ్ళు గొడవ పడితే ఇప్పుడు తన మీద గొడవ పడ్డటువంటి ఆడాళ్ళని ఇరికించడానికి ఇందులో మళ్ళీ వివేక పేరు వాడుకోవడం, ఇందులో ఇదంతా తీసుకురావడం. ఆ ఎస్ఐ ఆ మాట చెప్తే ఇప్పుడు ఎస్ఐని కూడా దొంగం చేసాడు. వీళ్ళు చేస్తున్నది పచ్చిదగా, కానీ వీళ్ళకి ప్రాణానికి మాత్రం తెట్టు ఉంటుంది. రేపు పొద్దున జగన్ వ్యతిరేకులే వీళ్ళని వేసేసి ఇదిగో చూసారా వాళ్ళు చంపారు అని చెప్పడానికి వీలుంటుంది. మళ్ళీ ఎలక్షన్స్కి ముందు అలాంటి చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. జాగ్రత్తగా ఉండాల్సిన అంశం.